2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ ఒక మాట చెప్పాడు. దూకుడుగా ఆడటమే తమ టార్గెట్ అన్నాడు. 2021లో టీమిండియా ఫ్లాప్ షో తర్వాతే హిట్ మ్యాన్ ఈ కామెంట్ చేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లోనూ రోహిత్ తమ గేమ్ ప్లాన్ అదే అన్నాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడి చేస్తామన్నాడు. 2022 టీ20లో టీమిండియా పెద్దగా క్లిక్ కాలేకపోయినా ఆ తర్వాత నుంచి మాత్రం మరో లెవెల్ చూపిస్తూనే ఉంది. రోహిత్ కెప్టెన్సీలో టాప్ క్లాస్ ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. హిట్ మ్యాన్ స్వయంగా తన ఆట తీరును మార్చుకున్నాడు. బౌలర్ ఎవరైనా ఫస్ట్ బాల్ నుంచే కొట్టడం అలవాటు చేసుకున్నాడు. గతానికి భిన్నంగా మారిపాడు. ఒకప్పుడు క్రీజ్లో కుదురుకునేందుకు రోహిత్ సమయం తీసుకునేవాడు. కాస్త సెట్ కాగానే బ్యాట్కు పని చెప్పేవాడు. మెల్లమెల్లగా గేర్లు మార్చేసేవాడు. అలా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు. రికార్డులు కూడా అలవోకగా హిట్ మ్యాన్ ఖాతాలో చేరిపోయేవి. కానీ ఇప్పుడు రోహిత్ లెక్క వేరేలా ఉంది. బరిలో దిగుతూనే బ్యాట్తో బాధేస్తున్నాడు. వ్యక్తిగత రికార్డులు జాంతనే అనేస్తున్నాడు. వచ్చామా జట్టుకు ఉపయోగపడేలా ఇన్నింగ్స్ ఆడామా లేదా అనేది చూసుకుంటున్నాడు. శుభారంభాలు అందిస్తే ఆ తర్వాతి ప్లేయర్లు ఈజీగా ఆడేస్తారని నమ్ముతున్నాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్ అదే పని చేశాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా సాదాసీదా బౌలర్లుగా మార్చేశాడు. అగ్రెసివ్ ఆట తీరుతో మంచి మార్కులు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ అదే పని చేస్తున్నాడు. పవర్ ప్లేలో అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు దంచి పడేస్తున్నాడు. అగ్రెసివ్ గా ఆడాలనుకున్నట్టుగా ఆడేస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు భయం అంటే ఏంటో పరిచయం చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పైన అదే పని చేశాడు. చూస్తుండగానే 49 పరుగులు సాధించాడు. ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. దీంతో అభిమానులు ఫీల్ అయ్యారు. రోహిత్ మాత్రం హాఫ్ సెంచరీ ఆలోచించలేదు. దూకుడైన ఆరంభాన్ని ఇచ్చానని సంతోషపడ్డాడు. ఇదే అంశంపై మ్యాచ్ ముగిశాక హిట్ మ్యాన్ స్పందించాడు. గణాంకాలు, వ్యక్తిగత ప్రదర్శనలు పెద్ద మ్యాటరే కాదన్నాడు. రికార్డులను కేర్ చేయనని సంకేతాలిచ్చాడు. జట్టుగా రాణించటమే కీలకమన్నాడు. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అదే పని చేశారన్నాడు. మ్యాచ్ గెలిచాక సోషల్ మీడియాలోనూ రోహిత్ స్పందించాడు. గెలుపు ఆనందాన్ని పంచుకున్నాడు. ఆరంభం మాత్రమే అనే అర్థంతో ఆఫ్ ది మార్క్ అని పోస్ట్ పెట్టాడు. చెకర్డ్ ఫ్లాగ్ ఎమోజీని షేర్ చేశాడు. కొన్ని ఫోటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. విజయంపై పాండ్యా కూడా రియాక్ట్ అయ్యాడు. గెలిచి పరిగెడుతున్నామంటూ పోస్టు పెట్టాడు. కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. రోహిత్, పాండ్యా పెట్టిన పోస్టులపైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇక డీసీతో మ్యాచ్తో 100 క్యాచుల మార్కును హిట్ మ్యాన్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.